నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉన్నది. ఆ బంగ్లాదేశ్లో జరిగినటువంటి కారణాలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, భవిష్యత్తు ఏమిటి, దాని ప్రభావాలు మన దగ్గర ఎట్లా ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో ఎట్లా ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ సమాఖ్య విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సాది గారు ఉన్నారు. పార్సాది గారు నమస్తే అండి. బంగ్లాదేశ్ గురించి మనం వారం 10 రోజుల్లో 2-3 సార్లు విశ్లేషణ చేసుకున్నాము. షేక్ హసీనా చైనా నుంచి అర్ధంతరంగా రావడంతో మనకు కొద్దిగా అనుమానం కూడా ఆ రోజే వచ్చింది. కానీ ఇంత తొందరగా అది బర్న్ అవుతుందని అనుకోలేదు. ఎట్లా దాన్ని కొంత బ్యాక్ వెళ్తే ఎట్లా చూడొచ్చు మనం ఏంటండి? అంటే ఇది కేవలం విద్యార్థి ఉద్యమం అయితే 2018 నుంచి విద్యార్థి ఉద్యమం జరుగుతోంది. మొన్న దాని మీద వచ్చిన ఒక తీర్పుకి వ్యతిరేకంగా వీళ్ళు 2 నెలల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించారు. అవును. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంలో ప్రధానంగా ఒక విశ్వవిద్యాలయం నుంచి ఈ ఉద్యమం ప్రారంభమై దేశవ్యాప్తంగా ఆ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యమం పాకిపోయిన వేళ అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళుతున్న సందర్భంగా, ఎందుకంటే ఈ ఉద్యమంలోకి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఎందుకంటే బిఎన్పి అధ్యక్షురాలని జైల్లో ఉంచారు. జమాతే ఇస్లామీ అని ఒక మతతత్వ పార్టీ బంగ్లాదేశ్లో ఏదైతే ఉందో ఇవి రెండు కూడా చేరాయి. అవి ఈ విద్యార్థులతో కలిసి హింసను రెచ్చగొడుతున్నాయని, హింస అంతా పెరిగిపోయింది 2 నెలల కాలంలో ఒక్కసారిగా పెరగడానికి కారణమని తేలుతున్న వేళ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కోటాను రద్దు చేస్తూ ఆ కోటాని 30% ఉన్న కోటాని 5% కుదించి 3% మాత్రమే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట యోధుల పిల్లలకు, 2% మహిళలు, ఇటువంటి ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రిజర్వేషన్ 5% కుదించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ నిజంగా ఇది విద్యార్థులు రిజర్వేషన్ కోసం చేసిన పోరాటం అయితే సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుకి విద్యార్థులు వెనక్కి తగ్గాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పోరాటం అయితే. కానీ ఇది ఆ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలన్నీ మనం చూస్తే ఇది కేవలం రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నది అంతకన్నా కాదు. ఇది కొన్ని బాహ్య శక్తులు, అంతర్గత శక్తులతో కలిసి, అంతర్జాతీయ శక్తులతో, బాహ్య శక్తులు అంటున్నా నేను, అంటే ఆ దేశం వెలుపల ఉన్న పలు శక్తులు, రెండవది అంతర్గతంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు, మతానికి సంబంధించిన సంస్థలు, పార్టీలు అన్నీ కలగలిపి 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన ఒక ప్రధానిని దించడానికి పన్నిన కుట్ర అని అర్థమవుతోంది. మరి ఈ కుట్ర వెనక ఎవరున్నారు? కుట్ర వెనక నిజంగా విద్యార్థులు మాత్రమే ఉన్నారా? విద్యార్థులు ఆవేశపరులు, విద్యార్థుల్ని రెచ్చగొట్టి ముందు పెట్టి ఉద్యమాలు నడపడం మనం గతంలోనూ చూసాం. ఆ ఉద్యమాలు ఒక్కోసారి కంట్రోల్ తప్పేలా అంతర్గతంగా ఉన్న కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తుండడం చూసాం. మనం విద్యార్థి నాయకుల్ని ఎవరిని పలకరించినా వాళ్ళు ఈ విషయాలు చెప్తారు. విద్యార్థులు ముందు ఉంటారు పాపం, ఆ యువత ఆవేశంతో దాన్ని వేరేవాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ తలెత్తింది. మరి ఉపయోగించుకున్నది ఎవరు? సో ఇది షేక్ హసీనా, మనం ఇందాక అనుకున్నట్లు ఆమె చైనా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చినప్పటి నుంచి కొంత చైనా మీద అనుమానం ఉంది. ఇక్కడ చైనా కేవలం భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ని ఉపయోగించుకోవడం వరకే తన పాత్ర తాను పోషించిందని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ చైనా కన్నా ఎక్కువగా అమెరికాకు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అమెరికా ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని గట్టిగా పనిచేసాయని చెప్పి ఇప్పుడు వార్తలు బలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఏ యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్థి ఉద్యమం ప్రారంభమైందో ఆ యూనివర్సిటీకి అమెరికన్ విదేశాంగ శాఖ ద్వారా నిధులు అందుకుంటున్న ఒక స్వచ్ఛంద సంస్థ నిధులు అందించింది. ఓపెన్ నెట్వర్క్ ఫౌండేషన్, డెమోక్రటిక్, ఇటువంటి సంస్థ పేర్లతో ఉన్న 1-2 సంస్థలు, మనం పూర్తి పేర్లకు వెళ్లకుండా ఆ సంస్థలు ఆ యూనివర్సిటీకి ఫండ్ చేశాయి, ఆ యూనివర్సిటీకి నిధులు అందిస్తున్నాయి. ఆ యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది అని ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ ఆ యూనివర్సిటీ నాయకులే ఫోర్ ఫ్రంట్కి రావడం, ఆ యూనివర్సిటీలో ఇది ప్రారంభం కావడం, ఆ యూనివర్సిటీకి నిధులు ఈ కోల్డ్ వార్ సందర్భంగా నాటి సామ్యవాద సిద్ధాంతానికి, కమ్యూనిస్టు సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేయడానికి పెట్టబడిన సంస్థలు
ఇది ప్రభుత్వ ఫండింగ్తో నడిపే స్వచ్ఛంద సంస్థలు ఈరోజు ఆ యూనివర్సిటీలో పెట్టుబడులు పెట్టడం అంటే నిధులు ఇవ్వడం, అక్కడి నుంచి ఇది ప్రారంభం కావడం అంటే ఒక్కసారిగా అనుమానం అంతా కూడా అమెరికా దీని వెనక, అంతర్జాతీయ మీడియా కూడా ఆ విద్యార్థులనే బాగా హైలైట్ చేసింది. అమెరికా పరోక్షంగా తన కోల్డ్ వార్ ఎరా సంస్థలను ఉపయోగించి ఇదంతా చేసిందనేది ఈరోజు చర్చనీయాంశం. ఇక ఈ సంస్థలన్నిటి వెనక ఎవరుంటారు? జార్జ్ సోరోస్ ఫౌండేషను, ఈ లిబరల్ మీడియా అంటే CNN, BBC, అల్ జజీరా ఇటువంటివన్నీ. సో ఈ మొత్తం ఇది ఒక ఎకో సిస్టమ్. ఇది మనం ఈరోజు మొదటిసారి వినడంలో రైతు ఉద్యమం సందర్భంగా విన్నాం. అంతకు ముందు ఈజిప్టులో ముస్లిం బ్రదర్హుడ్ నుంచి విన్నాం. తర్వాత లిబియా, అల్జీరియా, సిరియా వీటన్నిటిలో కూడా ఈ ఎకో సిస్టమ్ పనిచేస్తోంది. ఇదే ఎకో సిస్టమ్ మళ్ళా ఇక్కడ పేరు వినిపించింది. భారతదేశ ఎన్నికల్లో కూడా ఇదే ఎకో సిస్టమ్ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. ఫ్రాన్స్లో కూడా ఇదే ఎకో సిస్టమ్ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. ఈరోజు బ్రిటన్లో ఒక రకమైన అంతర్యుద్ధ పరిస్థితిని ఇదే ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. ఈరోజు అక్కడ రెండు వర్గాలుగా దేశ ప్రజలు విడిపోయి ఉన్నారు. సో ఈ ఎకోసిస్టమ్ యొక్క మూలాలు ఒక్కసారిగా ఈ మొత్తం పోరాటంలో బయటపడేసరికి మనకు అర్థమైపోయింది. ఇక్కడ చైనా తన వంతు ఒక పాత్ర పోషిస్తే అతి కీలకమైన పాత్ర అక్కడ ఉన్న సిచ్యువేషన్ని పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నది అమెరికా. ఈ అమెరికాకి తోడుగా పాకిస్తాన్, అక్కడున్న జమాతే ఇస్లాం కావచ్చు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇవి రెండు కూడా పాకిస్తాన్కి దగ్గర, భారతదేశానికి వ్యతిరేకం. సో పాకిస్తాన్ అంటే ISI ప్రధానంగా. ఈ ISI కూడా పాత్ర అంటే ఎట్టకేలకు ఇక్కడ తెలిసిందేంది, CIA, ISIలతో పాటు చైనా కూడా ఈ మొత్తం వ్యవహారానికి కారణమని అర్థమైపోయింది. ఇన్ని పెద్ద సంస్థలు, ఇంత పెద్ద ఎకోసిస్టమ్, అమెరికన్ డీప్ స్టేట్ ఫండింగ్ దొరకడం వల్లనే ఈ ఉద్యమం ఒక్కసారిగా 2 నెలల్లో దారి తప్పి అల్లకల్లోల పరిస్థితికి వెళ్ళిపోయిందనేది ఈరోజు నిన్న పార్లమెంట్లో జయశంకర్ గారు స్టేట్మెంట్లో కూడా కొంత దీన్ని సూచనప్రాయంగా ఆయన మనం 2 నెలల కాలం మాత్రమే బయట ప్రజలకు కనబడేది కేవలం 2 నెలల నుంచి జరిగేది అంటే అంతకు ముందు నుంచి జరుగుతున్నది ఏదైతే ఉందో ఆ 2 నెలలుగా అదంతా కూడా ఆయన జయశంకర్ గారు కొంత పరోక్షంగా ప్రస్తావించాడు ఆయన. అందువల్ల ఏంటంటే ఈరోజు ఏం జరిగింది తెలుసు. మరి ఈ మొత్తం వ్యవహారం వల్ల లాభపడేది ఈ 3 దేశాలు అయితే ఏం లాభం ఈ 3 దేశాలకు వస్తుంది? బంగ్లాదేశ్లో ఈ అస్థిరత వస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఆ లాభం అంటే వీళ్ళ అసలు టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఈ అసలు టార్గెట్ ఖచ్చితంగా భారతదేశం. అంటే భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ఈరోజు బంగ్లాదేశ్ని, గతంలో మాల్దీవ్స్ని వాడారు, శ్రీలంకని ఉపయోగించుకోవాలని చూశారు, ఈరోజు బంగ్లాదేశ్ని ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు బంగ్లాదేశ్ని చివరికి ముందు పెట్టారు. గతంలో నేపాల్ మావోయిస్టులను కూడా ఉపయోగించుకోవాలని చూశారు. సో ఎక్కడా కూడా భారత్లో కూడా ప్రత్యక్షంగా ప్రయత్నం చేశారు కానీ సాధ్యపడలేదు. ప్రత్యక్షంగా రైతు ఉద్యమం సందర్భంలో ప్రయత్నం చేశారు. కేజ్రీవాల్ వీళ్ళందరూ ఆ ఎకోసిస్టంలో భాగస్వాములు కాబట్టి అక్కడికి కూడా వద్దాం మనం. ముందు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలని చూశారు. ఇక్కడ ఇంకొక పరిణామం, ఒకటి వీళ్ళందరూ భారత్కు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగించుకోవాలని చూడడము, విధ్వంసానికి పాల్పడము, అదుపు చేయలేని పరిస్థితి తీసుకురావడము, సైన్యం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంకా హసీనాని తప్పుకోమని కోరడము, హసీనా అక్కడి నుంచి బయటికి రావడము, భారతదేశంలోకి రావడం, ఇక్కడ వరకు జరుగుతున్నది. అంటే ఈ అమెరికన్ డీప్ స్టేట్ గత 6-7 నెలలుగా ఈ పని చేస్తోంది. ఈ పరిణామాలు కీలక దశకు వచ్చాయి అనేది ప్రపంచానికి ఎప్పుడు అర్థమైందంటే, ఎవడైతే అమెరికా విదేశాంగ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారో అతను మన 31వ తారీఖు బంగ్లాదేశ్కి వెళ్ళి రావడం, ఆయన ప్రసిద్ధి అంటే దేశ రాజకీయ నాయకత్వాలని మార్చడంలో దిట్ట అనే ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఆయన వెళ్ళి రావడం అప్పుడే బీజం పడిందని 2-3 రోజుల్లో వేగంగా పరిణామాలు సంభవించిపోయాయి. సో ఇదంతా కూడా ఒక భారతదేశానికి వ్యతిరేకంగా అటు అమెరికా, ఇటు చైనా, అటు పాకిస్తాన్ కలిసి చేసినవి. సరే, చైనాకు పాకిస్తాన్కు మన మీద కోపం ఎందుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యుద్ధాలు చేసాం, మన మీద రకరకాల కోపాలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, దాయాదుల సమస్యలు అన్నీ ఉన్నాయి. కానీ అమెరికాకి ఎందుకు కోపం? ఇప్పుడున్న అమెరికా అధికార వ్యవస్థకి మన మీద ఎందుకు కోపం?
మన మీద కోపం ఎందుకంటే వీళ్ళకి ఇరాన్ విషయంలో మనం వాళ్ళు చెప్పిందల్లా వినలేదు. ఆ తర్వాత యుక్రెయిన్ యుద్ధ సమయంలో వాళ్ళు చెప్పిందంతా మనం వినలేదు. సో వాళ్ళు చెప్పిన దానికి మనం తానతందాన ఆడకుండా మా విదేశాంగ విధానం మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మేము చేస్తామని స్పష్టంగా చెప్పగలిగిన సందర్భంలో అమెరికాకి ఎదురు దెబ్బలు తగిలాయి. సో ఎప్పుడైతే భారతదేశం ఈ విధానాన్ని అవలంబిస్తోందో చాలా దేశాలు ఈ విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తున్నాయి. అటు బ్రెజిల్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు. నేషన్ ఫస్ట్ అనే విధానం ఏదైతే ఉందో ఆ విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. యూరోప్ కంట్రీస్లో కూడా. సో ఈ చర్చనీయాంశంగా మారుతున్నది ఒకవేళ బలపడితే ఈరోజు భారతదేశం దాన్ని లీడ్ చేస్తోంది. కాబట్టి మన ప్రభ ఎక్కడైతే తగ్గిపోతుందో, మన ప్రాబల్యం తగ్గిపోతుందన్న భయం అమెరికాలో వచ్చింది. పెద్దన్న పాత్ర కోల్పోతుంది. రెండవది, భారతదేశం అమెరికా కన్నా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అతిపెద్ద జనాభా కలిగిన వ్యవస్థ. ఈ భారతదేశము డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి దిగిపోయేటప్పుడు జరిగిన సంఘటనలు లాంటివి ఇక్కడ ఏ రోజు జరగలేదు. పూర్తిగా వైపరీత్యమైన పార్టీలు అధికార మార్పిడి చేసుకున్నా కూడా అధికారం సాఫీగా ఎప్పుడు మార్పిడి జరుగుతూ వచ్చింది. ఇటువంటి వైపరీత్య సంఘటనలు ఎప్పుడు భారతదేశం యొక్క ప్రజాస్వామ్య పునాదులు చాలా గట్టిగా బలంగా ఉన్నాయి. అటువంటి దేశం ఈరోజు ఈ అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వెళ్తే రేపు అమెరికా ఏదైతే తాను ప్రజాస్వామ్య పరిరక్షకురాలని ప్రపంచమంతా చాటుకుంటుందో, స్వేచ్ఛ వాణిజ్యానికి లిబరలిజానికి ప్రతినిధిని చెప్పుకుంటుందో అది పోయింది. ఇప్పుడు భారతదేశము రష్యా కలిసి ఈరోజు ఇంకొక కూటమికి ప్రతిపాదన రష్యా విదేశాంగ శాఖ మంత్రి చేశాడు. భారతదేశము, రష్యా, ఆసియాన్ దేశాలన్నీ అంటే చైనా లేకుండా, అమెరికా లేకుండా ఒక బలమైన కూటమి ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాము అని 3 రోజుల క్రితం రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రతిపాదన చేశారు. దానికి ఆసియాన్ దేశాలతో సహా భారత్ సన్నద్ధంగా ఉన్నాయి. ఇదే కానీ జరిగితే అటు చైనాకు ఇబ్బంది, ఎందుకంటే ఆసియాన్ భారతదేశాలతో రోజు తగాదా చైనా పడుతూ ఉంటుంది. అటువైపు రష్యాతో కూడా ఇంత గతంలో చైనా యుద్ధం చేసింది, అంటే ఈరోజు చేయలేదు కానీ గతంలో 2-3 యుద్ధాలు జరిగాయి. వీళ్ళు దగ్గర అయితే ఇటు అమెరికాకి ఇటు చైనాకి కూడా ఇబ్బంది. కాబట్టి సో ఈ శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు వీళ్ళిద్దరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో పనిచేశారు. సో అంటే ఇక్కడ భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రని అడ్డుకోవాలి. మనకేమో పేరుకు బంగ్లాదేశ్లో అల్లర్లు లాగా, మయన్మార్లో అల్లర్లాగా, నేపాల్, శ్రీలంకలో జరుగుతున్నట్టుగా కనబడుతుంది, కానీ అసలు లక్ష్యం మాత్రం భారతదేశం. ఇంకొక విషయం, ఈ రోజు సల్మాన్ ఖుర్షిద్ గారు ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే ఆ ప్రకటన ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే రేపు భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రావచ్చేమో, ప్రధానమంత్రి నివాసం మీదకి ప్రజలు రావచ్చేమో అని ఆయన సల్మాన్ ఖుర్షిద్ ఈరోజు ఒక ప్రకటన చేశాడు. ఇంకా కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ వర్మ ఏకంగా నిన్న స్పీచ్ కనబడింది కదా, అదే ప్రధానమంత్రి ఇంటికి ఏంటి. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల్లో ఎప్పుడు కూడా అధ్యక్ష భవనం మీద దాడి చేయాలి, అధ్యక్ష భవనంలో ఫోటోలు ఎత్తుకుపోవాలి, అధ్యక్ష భవనాన్ని లూటీ చేయాలంటే ఈ పరిణామాలన్నీ ఈ ఓపెన్ సొసైటీ కారణంగా జరుగుతున్నది. ఇది మనం మొట్టమొదటిసారి ఎక్కడ చూసాం? ఆఫ్రికాలో ఈజిప్టు, లిబియాలో గడాఫీ భవనాన్ని కూల్చారు. ఆఫ్రికాలో ఆనాడు ఈజిప్షియన్ అధ్యక్షుడి భవనాన్ని ఇట్లనే లూటీ చేశారు. అల్జీరియాలో కూడా ఆ రోజున్న అధ్యక్షుడి భవనాన్ని లూటీ చేశారు. అంటే ప్రజలు ఏమైనా చేయగలరు తిరుగుబాటు చేస్తే అని చూపించడానికి ఈ సంఘటనలు మనకు చేస్తాయి. ఆ తర్వాత ఇదే సంఘటన ఎక్కడ జరిగింది? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత జరిగింది. ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆ తర్వాత అదే సంఘటన శ్రీలంకలో జరిగింది. రాజపక్షే నివసించే అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో దూకి మంచాల మీద పడుకొని డైనింగ్ టేబుల్లో భోజనం తిని అదే సంఘటన ఈరోజు రెప్లికా బంగ్లాదేశ్ లో అక్కడ లోపల ఉన్న భోజనాన్ని వీళ్ళు తినడము, ఫోటోలు ఎత్తుకురావడం, టీవీలు ఎత్తుకురావడం, ఆమె చీరలు ఎత్తుకొచ్చి రోడ్డు మీద ప్రదర్శించడం, ఇంకా అంతర్గతంగా ఉపయోగించే దుస్తుల్ని ప్రదర్శించడం, ఇదంతా కూడా అదే విషయాన్ని ఈరోజు సల్మాన్ ఖుర్షిద్ చెప్పాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏమైనా చేయగలరేమో. అంటే ఎవరిని భయపెట్టాలి, ఎందుకు భయపెట్టాలి? ఒక విషయం ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టెండెన్సీ భారతదేశంలో కూడా జరిగింది. మీరు రైతు ఉద్యమం సందర్భంగా మీరు రైతాంగానికి సంబంధించిన డిమాండ్లు పెట్టారు, బాగానే ఉంది.
కానీ ఎర్రకోట మీదనే జెండా ఎగరేయాలన్న అభిలాష ఎందుకు? ఏం సేమ్ అది కూడా సేమ్ ఇక్కడ విద్యార్థి ఉద్యమంలో రిజర్వేషన్లను కొట్టేసినాక కంటిన్యూ అయింది. ఆడ కూడా 3 చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసిన తర్వాత అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారు? ఇది మొత్తం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఈ మొత్తం ఎకో సిస్టమ్ ఏం చేయాలనుకుంటుందంటే మీరు మా మాట వింటే అంతా బాగుంటుంది, వినకపోతే విధ్వంసం సృష్టించే రీతిలో మేము ఉద్యమాలు సృష్టిస్తాం. ఆ రోజు రైతు ఉద్యమానికి ఎర్రకోటకి ఏం సంబంధం? ఎర్రకోట మీద జెండా, ఖలిస్తాన్ జెండా ఎగరేసి ఏం చెప్పదలుచుకున్నారు? మేమేమైనా చేయగలమని, ఏదైనా అంతర్యుద్ధం సృష్టించగలమని, ఏదైనా సాధించగలమని బెదిరించడమే కదా. ఆ రోజు షాన్బాగ్ లో ఢిల్లీలో జరిగింది, సిఏఏకి వ్యతిరేకంగా జరిగింది కూడా ఇదే ఉద్యమం. ఏడాది పాటు ఎక్కడి నుంచి అంటే ఇది ఏంటంటే పేరుకి ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు అయినప్పటికీ కొన్ని బాహ్య శక్తులు వీటిల్లో జొరబడి ఇవి స్థానికంగా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే ప్రజాస్వామ్య శక్తులపై జరిపే కుట్ర. అవును. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల కారణంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇక్కడ భారత్పై వీళ్ళందరికీ ఎంత కోపం ఉందో ఒకటి బహిర్గతమైంది. శత్రువులందరూ ఒకటయ్యారనే మనకు అర్థమవుతోంది. అమెరికా మనకేమి మిత్ర దేశం కాదని తెలుస్తోంది. రెండవది, ఈ ఎకో సిస్టమ్ ఎంతకైనా తెగించగలదు. ఇది కేవలం ఏదో కొన్ని డిమాండ్ల పేరుతో జరిగే ఉద్యమాలు కాదు. ఈ చివరి లక్ష్యం ఆ దేశాన్ని అల్లకల్లోలం చేయడం, అస్థిరపరచడం, ఆ దేశ రాజకీయ వ్యవస్థని స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మళ్ళీ అమెరికన్ అదే మొత్తం తెచ్చుకోవడం కోసం. ఇది ఈ రోజు మనకి స్పష్టంగా బంగ్లాదేశ్ లో కనిపిస్తుంది. అంత స్పష్టంగా కనిపిస్తున్న వేళ భారతదేశం జాగ్రత్తగా ఉండాలి. నిన్న విదేశాంగ శాఖ మంత్రి 2 సభల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే భారత్ దీన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎవరు మనకి ఈరోజు? పేరుకి రాహుల్ గాంధీ నిన్న జయశంకర్ గారికి మీరు ఏం చేస్తే అది మేము మద్దతు పలుకుతామన్నా, మళ్ళీ పార్లమెంట్లోకి వచ్చేసరికి ఒక కాంగ్రెస్ నాయకుడు అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరగచ్చు అని బెదిరిస్తాడు, ఇంకొక కాంగ్రెస్ నాయకుడు రైతాంగ ఉద్యమం ఇంతకన్నా తీవ్రంగా చేస్తామని బెదిరిస్తాడు, రాహుల్ గాంధీ కూడా చైనాను చూసి మీరు భయపడుతున్నారని పార్లమెంట్లో మాట్లాడతాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న మమతా బెనర్జీ వ్యవహార శైలి ఇంకొక ఎత్తు. ఆమె మొన్న ఏమనింది? శరణార్థులు వస్తే నేను బెంగాల్లో పెట్టుకుంటా అనింది. ఈ రోజు నిజంగా శరణార్థులు వచ్చి గేట్ ముందు నిలబడ్డారు. ఈ రోజు ఏమో చేతులు ఎత్తేసింది, నాకు సంబంధం లేదు, ఇదంతా విదేశాంగ శాఖ చూసుకుంటుంది అని. అంటే రాజకీయాల్లో మీరు ఏదైతే ఈ మొత్తం వ్యవహారాన్ని రెచ్చగొట్టడానికి వాడేశారో, ఈ రోజు వ్యవహారం పూర్తిగా అదుపు తప్పి మీ గేట్ కిందకు వచ్చిన తర్వాత ఈ రోజు మీకు తెలిసొచ్చింది నిజం. చాప కింద 1,00,000 మంది వచ్చి మీ సరిహద్దుల్లో నిలబడిన తర్వాత ఈ రోజు మీకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ 1,00,000 మందిని నువ్వే చూడాలి రేపు బంగాల్లో. వాళ్ళు వేరే రాష్ట్రాలకి రారు, బెంగాల్లోనే కలుపుకోవాలి. ఇవాళ వార్త అదే కదా, బ్రిటిష్ లో 250 కోట్ల పౌండ్లు శరణార్థుల కోసం ఖర్చు, అంటే 27,000 కోట్ల రూపాయలు శరణార్థుల కోసం ఖర్చు పెడితే మా దేశంలో ఒకవైపు ట్యాక్సులు పెంచుతున్నారు, ఒకవైపు ఇది చేస్తున్నారు. అవన్నీ తీసుకుపోయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు? శరణార్థులకు. ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనే విధానంలో ఉన్నది అదే. నేనిచ్చే ట్యాక్స్ నా బాగు కోసం, నా దేశం బాగు కోసం, ఇంకెవరు బాగు కోసం నేను చూడాల్సిన పని లేదు అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కూడా అదే. యూరోప్ రక్షణ కోసం నేను ఎందుకు పోవాలి? వియత్నాం యుద్ధంలో నేనెందుకు పాల్గొనాలి? గల్ఫ్ యుద్ధంలో నేనెందుకు ఖర్చు పెట్టాలి? నా దేశమే ఇక్కడ సస్తూ ఉంటే ఇవన్నీ నాకు అనవసరమా? నా సైన్యాన్ని పంపి చంపడం అవసరమా? ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించింది. బ్రిటన్లో కూడా అదే ప్రశ్న, ఫ్రాన్స్లో అదే ప్రశ్న, జర్మనీలో అదే ప్రశ్న. ఇదే గత 2 సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో సమాధానం ఆయన చెప్పాడు. ఆయన మరీ నొక్కి నేను ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తానని, ఎందుకంటే మీ అందరికీ అరబీ అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తా, దాంతో మీ అందరికీ తెలియాలి అని చెప్పి, మీరు ఏదైతే ఈ శరణార్థుల్ని తీసుకెళ్ళి మీ ఇళ్లలో పెట్టుకుంటున్నారో పాముకు పాలు పోసి పెంచినట్లే మీరు ఏదైతే స్వేచ్ఛ, లిబరలిజం ఇట్లాంటివి మాట్లాడుతున్నారో అవి తప్పని మీరు అతి త్వరలోనే గ్రహిస్తారు. ముస్లింలు మాకన్నా మీకు ఎక్కువ తెలియదు. ఇది ఆయన ఇంగ్లీష్లో చెప్పింది. మీరు తప్పుడు అర్థం చేసుకొని మీరు ఊబిలో కూరుకుపోతున్నారు. 2-3 ఏళ్లలోనే మీకు ఈ మొత్తం ఊబి అర్థమైపోతుందని ఆయన స్పష్టంగా ఇంగ్లీష్లో ప్రపంచానికి అర్థమయ్యేటట్లు ఆయన కావాలని చెప్పాడు ఇంగ్లీష్లో. ఎందుకంటే మీ అందరికి అర్థమై చావాలని చెప్పి ఈరోజు అర్థమవుతుంది.
ఏం చేస్తున్నారు? 2 ఏళ్ల తర్వాత చేరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి విగ్రహం కూల్చాల్సిన అవసరం ఏముందండి? పోనీ ఇవాళ కొత్త కాదు, ఇవాళ మొదటిసారి జరిగిందని కాదు, 71 నుంచి ప్రతిసారి జరుగుతున్నాయి అల్లర్లు, కానీ ఆయన విగ్రహం కూల్చాల్సిన పని ఉంది ఒకటి. రెండవది, ఇందిరాగాంధీ పేరుతో ఏదైతే బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం కోసం పెట్టిన మ్యూజియం ఉందో ఆ మ్యూజియాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఏముందండి? అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అవును. అంటే బంగ్లాదేశ్లో 1971 నుంచి 77 మధ్యలో జరిగిన ఏ పరిణామాలు అయితే ఉన్నాయో వాటి యొక్క స్మృతులన్నిటినీ మీరు చెరిపివేయాలనుకుంటున్నారా? అంటే దాని అర్థమైంది మళ్ళీ మీరు మీరు మళ్ళా పాకిస్తాన్ ఎవరిని మీరు మద్దతు ఇవ్వదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది ఈరోజు ప్రపంచానికి అర్థమైంది. ఆవేశంలో జరిగింది కాదు, కాదు, మైనార్టీల్ని భయపెట్టే ప్రయత్నం. ఆఖరికి ఈరోజు హిందూ పత్రిక కూడా కొంత 4 లైన్లు రాయాల్సి వచ్చింది, మైనారిటీ హిందువుల మీద దాడి జరుగుతోందని. అవును.